अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं आपका ख्वाजा मोइनुद्दीन। अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో ఒక డిఫరెంట్ రెసిపీ చేయబోతున్నాం. ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఈ రెసిపీ చూడలేదు. నిజంగా యాక్చువల్గా మేము ఒక కొరియన్ ఫ్రైడ్ చికెన్ రెసిపీని హైదరాబాద్ స్టైల్లో ఉన్న బిర్యానీ రైస్ని కాంబైన్ చేసి ఒక ఫ్యూజన్ రెసిపీ చేయబోతున్నాం. నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఆలోచన. యాక్చువల్గా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కొరియన్ చికెన్ని మన బిర్యానీ రైస్ని మిక్స్ చేసి చేసే ఈ ప్రయోగం నిజంగా అద్భుతంగా కుదురుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొరియన్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ నవాబ్స్ కిచెన్లో మొట్టమొదటిసారిగా ఎలా చేయబోతున్నామో చూడండి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కోసం యాక్చువల్గా మనం ముందు చికెన్ని కొరియన్ ఫ్రైడ్ చికెన్ ప్రాసెస్లో ఫ్రై చేద్దాం. అందుకోసం చికెన్ని ముందుగా మ్యారినేట్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఉప్పు ఇంకా మిరియాల పొడి దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేద్దాం. క్రిస్పీనెస్ మెయింటైన్ అవడం కోసం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేద్దాం. ఇదే చికెన్లోకి మనం బేకింగ్ సోడా కూడా యాడ్ చేద్దాం. ఫైనల్గా ఎగ్స్. వెల్లుల్లి ముక్కలు యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం టమాటో కెచప్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ చిల్లీ సాస్. దీంట్లోనే మనం వెనిగర్ యాడ్ చేద్దాం.
స్వీట్ చిల్లీ సాస్, దీంతోపాటు దీంట్లోనే మనం కొంచెం బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం. మరింత స్వీట్ చేయడం కోసం దీంట్లోనే మనం తేనె కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం ఇదే సాస్ని మనం ఏదైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసామో ఇదే సాస్ని చికెన్లో యాడ్ చేద్దాం. బిర్యానీ ప్రాసెస్ ప్రిపరేషన్ కోసం దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం. స్వచ్ఛమైన నెయ్యి, షాజీరాతో పాటు దీంట్లోనే మనం బే లీఫ్ కూడా యాడ్ చేద్దాం. బిర్యానీ ఆకు, బే లీఫ్, లవంగ్, ఇలైచీ, పట్టా, లవంగాలు, యాలకులు, పట్టా కూడా దీంట్లో యాడ్ చేద్దాం. లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం దీంట్లోనే మనం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పాలు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పుదీనా ఆకు యాడ్ చేద్దాం. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. గ్రీన్ చిల్లీ, నీళ్ళు చక్కగా ఉడికాక ఎప్పుడైతే ఇవి మరగడం స్టార్ట్ చేస్తుందో అప్పుడే 2 గంటల నుంచి నానబెట్టిన బాస్మతి రైస్ దీంట్లో యాడ్ చేద్దాం.
కొరియన్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అద్భుతంగా కుదిరింది. యాక్చువల్గా రైస్ ఏదైతే రైస్ ఉందో మనం ముందు పిల్లలకి రైస్ వడ్డించి దాంతోపాటు ఒక పీస్ కొరియన్ ఫ్రైడ్ చికెన్ వేసి పిల్లలకి వడ్డిద్దాం. అద్భుతంగా కుదిరింది. పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇమీడియట్లీ మనం లొకేషన్కి వెళ్ళి అక్కడ పిల్లలకి ఏదైతే స్లమ్లో కిడ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మంచి కొరియన్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. పిల్లల కోసం ఒక డిఫరెంట్ రెసిపీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. వాళ్ళకి ఒక ఈ ఫ్యూజన్ రెసిపీ ఏదైతే చేసామో నిజంగా అద్భుతంగా కుదిరింది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తిన్నారు. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ ఛానల్లో వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వచ్చే వీడియోస్ని ఫాలో అవ్వండి. పిల్లల కోసం ఏదైనా స్పాన్సర్ చేయాలనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.